ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో ఉన్న ఫుడ్ ఈ వంకాయ మసాలా వేపుడు అండి. ఇది ఎలా చేయాలో ఇంకా స్టార్ట్ చేద్దాం. చాలామంది వంకాయ వేపుడు అనగానే కొన్ని వీడియోలో చూసి ఇలా కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేయకండి. ఇలా కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వంకాయ మసాలా వేపుడు అనేది పడుతుంది వంకాయకు. ఇప్పుడు దీనికి మసాలా వచ్చేసి ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాము, 1 స్పూను ధనియా తీసుకున్నాము, 1 స్పూను దొడ్డు సాల్ట్ తీసుకున్నాము అంటే రాక్ సాల్ట్, అండ్ ఒక 5 ఎలాచి, ఒక 5 లవంగాలు, ఒక చిన్న చెక్క అండి, సైజు చూసారా చెక్క ఏ విధంగా ఉందో. ఎల్లిపాయలు వచ్చేసి ఒక 10 నుంచి 15 వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ మామూలుగా వేంపాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మిక్సీ పట్టేద్దాం. ఇక మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే అతకదు. ఆ తర్వాత చింతపండు రసం అండి, కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంతమందికి దీంట్లో మసాలా అతకదండి, ఇలా ఇలా పెడితే సరిపోతుంది అంతే, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి మనం కొంచెంగా, మరీ ఎక్కువ అవసరం లేదు మసాలా అనేది, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇదంతా మనం దాని మీద పెడతాం కాబట్టి అటు ఇటు తిప్పినప్పుడు చూడండి మసాలా చూడండి ఎలా అతుకుతుందో, ఊడిపోదు ఇది. ఇందులో ఆయిల్ పోసుకోవాలండి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, అంటే మరీ ఓవర్గా కాదు. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైందండి, వేడైన తర్వాత మనం ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఈ విధంగా అంటూ ఉండాలి. లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంట మాత్రం ఒకటండి, గ్యాస్ అనేది చాలా స్లో ఉండాలి. అంతేనండి, సింపుల్ అయిపోయింది మన బ్రెజిల్ కర్రీ అనేది, వంకాయ కర్రీ అనేది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వేడి అన్న వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది. కాస్తే మీరు తిప్పుతూ ఉండాలి, ఏం లేదు కానీ, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంతేనండి వంకాయ మసాలా ఫ్రై చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొత్త రెసిపీలు మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.